ప్రవీణ్ పగడాల గారు దేవుని వాక్యం కొరకు మరణించిన క్రీస్తు హతసాక్షి. సేవకుడా, నీ మరణం ఎంత విలువైనది. మాలో మరింత సేవాభారాన్ని కలిగిస్తుంది. ఆత్మలో కలిగే ఈ వేదన మాలో అగ్నిని పుట్టిస్తుంది. నిన్ను చూసి నా యేసయ్య ఆనంద బాష్పాలతో సింహాసనం నుంచి లేచి నిన్ను తన కౌగిల్లోకి చేర్చుకున్నాడన్న మా విశ్వాసం మాలో నిరీక్షణ కలిగిస్తుంది. ప్రవీణ్ పగడాల గారి మరణం అనేది ఒక మిస్టరీ. ఏది ఏమైనప్పటికీ ఆయన మరణం దేశంలోనే ఒక కలకలం రేపింది. చూస్తున్న ఆధారాలను బట్టి, సాక్ష్యాలను బట్టి అది కావాలనే ఆయన చంపారని తెలుస్తుంది. జవాబు దొరకని ప్రశ్నలను బట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ సమయంలో క్రైస్తవ సంఘం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది చివరి గడియ. వేదన కాలంలో మనం ఉన్నామని తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని తన శిష్యులు రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి అడిగినప్పుడు, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము లేచినప్పుడు, భూకంపాలు, కరువులు వచ్చినప్పుడు అది వేదనలకు ఆరంభమట. ఆ తర్వాత ఆయన నామ నిమిత్తమై జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, చంపుతారు. నా నామము నిమిత్తమే సకల జనుల చేత ద్వేషింపబడతారు. మనం వేదనల కాలాల్లో ఉన్నామని ఈ సంఘటన చూస్తే ఈ వాక్యమే గుర్తొస్తుంది. ఇది సిద్ధపాటు కాలం. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అయితే ఏ క్రైస్తవుడైనా, దైవజనుడైనా దేనికైనా సిద్ధపడి ప్రభు రాకడ కొరకు ఆకాంక్షతో ఎదురు చూసే అనుభవం కలిగి ఉండాలి. క్రీస్తు కోసం హతసాక్షి అవటం అనేది ఎంత భాగ్యమో ఇది ప్రవీణ్ పగడాల గారికి దక్కింది. ఇది అందరికీ దొరకని భాగ్యము. ఇది దేవుడు పిలుచుకున్న ఒక పిలుపు, ప్రత్యేకమైన అభిషేకం. ఇది సిద్ధాంతాలు, దర్శనాలు, పిలుపులు వేరు కావచ్చు, కానీ నిజదేవుని నమ్మే విశ్వాస విషయంలో మాత్రం మేమందరము క్రీస్తు జత పనివారమే. Download ShareChat.